వ్యవసాయంలో చాలామంది రైతులు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మంచి మందులు కొనుగోలు చేస్తున్నారు, కానీ స్ప్రే ఎలా పనిచేస్తుంది అన్న విషయం పట్టించుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించండి. రైతు మిత్ర టీవీ, రైతుల నిజమైన మిత్రుడు. మనం పిచికారీ చేసిన ద్రావణం ఆకుల మీద నిలవాలి, సమంగా వ్యాపించాలి, మొక్కలోకి చొచ్చుకుపోవాలి. ఇవి జరగకపోతే ఎంత ఖరీదైన మందు అయినా పూర్తి ఫలితం ఇవ్వదు. ఇక్కడే ఒక చిన్న పరిష్కారం ఉంది: సిలికాన్ స్ప్రెడర్. ఇది ద్రావణం యొక్క ఉపరితల ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే నీటి బిందువులుగా ఉండకుండా ఆకులపై సమంగా పాకేలా చేస్తుంది. దీంతో ఏమవుతుంది అంటే ద్రావణం ఆకులపై వేగంగా వ్యాపిస్తుంది. మెరుగు ఉన్న ఆకులపై కూడా బాగా అంటుకుంటుంది. మందు మొక్కలోకి త్వరగా చొచ్చుకుపోతుందిది. పురుగుమందుల ప్రభావం పెరుగుతుంది. ఫంగస్ మందుల పనితీరు మెరుగవుతుంది. కలుపు మందుల ప్రభావం బలపడుతుంది. ఆకుల ద్వారా ఇచ్చే ఎరువులు త్వరగా శోషించబడతాయి. ఇంకా ముఖ్యంగా పిచికారీ చిమ్ముర్లు తగ్గుతాయి. ఆకుల దిగువ భాగానికి ద్రావణం చేరుతుంది. తక్కువ మోతాదులోనే మంచి ఫలితం వస్తుంది. మొత్తం ఖర్చు తగ్గుతుంది. అంటే చిన్న మార్పుతోనే మందు పనితీరు 30 నుంచి 60% వరకు పెంచుకోవచ్చు. ఉపయోగించే విధానం: 15 లీటర్ల నీటికి 3 నుంచి 5 మిల్లీలీటర్లు నాన్ అయానిక్ సిలికాన్ స్ప్రెడర్ కలపాలి. ఇది పురుగు మందులు, ఫంగస్ మందులు, సూక్ష్మ పోషకాలు, వృద్ధి ప్రేరకాలు అన్నింటితో కలిపి వాడవచ్చు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి: వ్యవసాయంలో చాలాసార్లు సమస్య మందు కాదు, మందు మొక్కపై ఎలా పనిచేస్తుందన్నదే అసలు విషయం. పిచికారీ సమర్థత పెంచితే ఖర్చు తగ్గుతుంది, ఫలితం పెరుగుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి. మీ పంటలో ఏమైనా సమస్యలుంటే కామెంట్లో రాయండి. మీకు సరైన పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. రైతు మిత్ర టీవీ.